బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు రీసెంట్ గా కూడా ఒక కృష్ణుడి పైన కూడా మంచి పాట పాడారు. అవును మేడం. ఏదో ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఈ మధ్య వదిలాను మేడం. యదుకుల వంశాన యమునా తీరాన, యదుకుల వంశాన యమునా తీరాన, గోవుల మందలుగా చితివ గోవర్ధనగిరి బాల, గోకుల గోపాల రే పల్లెకు భూపాల, యశోదమురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశాన యమునా తీరాన. ఇది కూడా సిమిలర్ గానే ఉంది ఆ పాటకు తగ్గట్టుగా. అవును మేడం. ఓకే, ఇప్పుడు మీరు పాడారు పాటలు, అందరూ వింటున్నారు, అందరి నోటా కూడా వినిపిస్తుంది. మీ ఊళ్ళో మీ స్నేహితులు మీ బంధువులు ఏమంటున్నారు? మా ఊళ్ళో మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మేడం. మేము ఉండేది బాపట్ల జిల్లాలో కర్లపాలెం, పాతనందపాలెం. ఓహో. మొదటి నుంచి కూడా మా ఊర్లో పెద్దలైనా యువతైనా ఎవరైనా కూడా నేను పాటలు పాడితే అభినందించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. నన్ను ఈ స్థాయికి రావటానికి కూడా ఎంతో కృషి చేశారు మా ఊరు వాళ్ళు మాత్రం. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అలాగే మా ఆర్కెస్ట్రా వాళ్ళు, మా మ్యూజిక్ చేసేవాళ్ళు కానీ కోరస్ పాడేవాళ్ళు కానీ నా మాట చెబుతారు. వాళ్ళు కూడా నా ఎదుగుదలలో కారణమే. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అయితే ఎప్పుడు కూడా మా ఊర్లో ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు మేడం. ఓకే, ఇప్పుడు ఈ రఘుకుల తిలక రారా బాగా ఫేమ్ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అసలు వాళ్ళ ఆనందానికి అవదలేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలు టీవీలో చూస్తున్నారు, మొబైల్స్లో చూస్తున్నారు. చూసిన తర్వాత సెంటర్కి నేను ఇప్పుడు అనౌన్స్మెంట్కి వెళ్తే తొందరగా అయిపోయేది నాది. ప్రతి వాళ్ళు ఆపటం, సెకండ్లు ఇవ్వటం, పలకరించడం, అసలు మామూలుగా లేదు వ్యవస్థ అంతా. ఇట్లా బాగా చూస్తున్నారు. ఓకే, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబం అంటే మేడం, మా తాతగారు అప్పుడప్పుడు లలాగే సినిమా పాటలు పాడేవాడు. ఆ తర్వాత మా నాన్నగారు పాడాడు, మా అన్నయ్య పాడాడు. నేను కూడా చిన్నతనంలో ఈ 18 ఏళ్లకు ముందు సినిమాలు బాగా చూసేవాడు మేడం. ఇప్పుడు కూడా అట్లాగే చూస్తాను. ఎందుకంటే రోజుకు ఒక సినిమా చూడటం నా అలవాటు. ఇంట్లో స్క్రీన్ ఉంటుంది, నెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి చూసి పడుకుంటాను నాకు ఎంటర్టైన్మెంట్గా. అయితే ఆ పాటలు పాడుతా పాడుతా నాకు చెప్పాను కదా, అయ్యప్ప స్వామి వైపు వెళ్ళటం, ఇక తర్వాత దాన్ని అటు పంపించేయటం, ఇక దైవ మార్గంలో ఎత్తుక్కోవటం, ఇక భగవంతుణ్ణి ఏ విధంగానైనా సరే వచ్చిన వాళ్ళని రంజింపజేయాలి, ఆ భక్తిలోకి తీసుకెళ్ళాలి. కుర్రవాళ్ళు ఉంటారు స్వాములు మాలలు వేసుకొని, వాళ్ళని చిందులు వేయించాలి. గ్రామస్తులు వస్తారు, వాళ్ళకు నచ్చే విధంగా పాడాలి. మహిళలు ఉంటారు, వాళ్ళ హృదయాలు అత్తుకునే విధంగా ఉండాలి పాటలు. అన్ని రకాలు చూసుకొని ఆ విధంగా ఆర్కెస్ట్రా చేస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు వరకు ఆర్కెస్ట్రా ఇటు విశాఖపట్నం నుంచి కడప వరకు, హైదరాబాద్ వరకు, ఇటు చుట్టుపక్కల అక్టోబర్ నుంచే జనవరి వరకు ప్రోగ్రాంలు ఉంటాయి మేడం. అంటే ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు మేడం. ప్రోగ్రామ్స్ దూరాలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మొత్తం ఫుల్ బిజీ అన్నమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని పాటలు పాడారు మీరు? నేను 55 రికార్డుగా పాడాను మేడం. నేను రికార్డింగ్ చేయముందు అందరూ ఇక్కడ హైదరాబాద్లో సింగర్స్ ఉన్నారు, అటు ఏపీలో సింగర్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఏవి బాగుంటాయో సూపర్ హిట్ పాటలు తీసుకొని ఆర్కెస్ట్రాలో మనందరం ఈ మామూలుగా చేసుకొని తర్వాత వెళ్ళి పాడేవాడిని. ఇక నా పాటలు వచ్చిన తర్వాత నా పాటలు కొని పాడతాను. వాళ్ళకి నచ్చిని ఎవరన్నా అడిగారు అనుకోండి పక్క సింగర్స్, ఆయన పాడిని నేను పాడకూడదనే ఉద్దేశం నాకైతే లేదు మేడం. ఎవరైనా బాగుంది వాళ్ళు కోరుకుంటే పాడతా. ఓకే, ఒక శివుడు పాట మా ప్రేక్షకుల కోసం మంచిది. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు. కైలాస కొండల్లో కొలువున్నావా, లే 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 శివయ్యా, లేచిరా రా 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 శివయ్యా, లే శివయ్యా రా శివయ్యా, లే శివయ్యా లేచిరా శివయ్యా, లేపాక్షి నందిపై రా శివయ్యా. కుర్రోళ్ళ కుషార్ కోసం డీజే బీట్లో చేశాను మేడం ఈ పాట. అట్లాగే ప్రతి భజనకు కూడా అందరూ పాడమంటారు ఈ పాట. ఓకే.
For more videos like this, subscribe Big TV channel.